ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పరిహారం విడుదల చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ నుంచి బాధితులకు ఈ పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మునుపెన్నడూ లేని విధంగా విజయవాడ వరదలకు అతలాకుతలమైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ విజయవాడ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ వరద బాధితులకు వరద సహాయం నిధులను రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ సీఎం డీటెయిల్స్ ఇవ్వండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు దాదాపు 1,00,000 మందికి రెమ్యూనరేషన్ ప్రకారం నష్టపోయినటువంటి అంచనా ఏదైతుందో అంచనా ప్రకారం కూడా ఈ రోజు నిధులు విడుదల చేయనున్నారు. అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం కూడా ఈ ఏదైతే వరద బాధితుల సహాయం కోసం సేకరించిన విరాళాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా విజయవాడ ప్రాంతంలో బుడమేరు ముప్పు వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లలోకి వాటర్ రావడం ద్వారా ఇతర సామాగ్రి అంతా కూడా కోల్పోవటం, ఇవన్నీ కూడా చాలా తీవ్ర అంటే కొత్త బట్టలు కూడా నష్టపోయినటువంటి చాలా కుటుంబాల్లో కూడా ఇప్పటికే వరద నష్టం అంచనా వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏం పాడైపోయినాయి, బట్టలతో సహా అన్ని కూడా అంచనా వేస్తారు. అంచనా ప్రకారం కూడా ప్రతి ఒక్కరు కూడా వరద సహాయం అందిస్తామని చెప్పారు. అయితే వరద సహాయం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదిక ప్రకారం కూడా బాధితులందరికీ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకి విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయనున్నారు. దాదాపుగా 1,00,000 మందికి రెమ్యూనరేషన్ ప్రకారం ఈ నిధులు విడుదల కానున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.